నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ మిథునం. కథలోకి వెళితే టైం 10 అవుతుంది. కోర్టుకి బయలుదేరుతున్నాడు కృష్ణమోహన్. ఇంతలో ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్‌లా ఉందే అంటూ ఆన్సర్ చేశాడు. అటునుంచి ఓ వ్యక్తి చెప్తున్నాడు. సార్, నా పేరు సతీష్. సాయంత్రం మీ అపాయింట్మెంట్ కావాలి. ఎన్ని గంటలకు రమ్మంటారు? 7 గంటలకు రండి అని ఫోన్ పెట్టేసి డ్రైవర్‌ని కారు తీయమన్నాడు కృష్ణమోహన్. 35 ఏళ్లు బ్యాంకులో పనిచేసి 3 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తనకిష్టమైన లీగల్ ప్రొఫెషన్‌లోకి మారాడు. 60 ఏళ్లకి 2 ఏళ్ల దూరంలో ఉన్న హుషారుగా కుర్రాడిలా తిరుగుతుంటాడు. యాక్టివ్‌గా 10 ఏళ్ల క్రితం బ్యాంకులో పనిచేసేటప్పుడు చదివిన లా అంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న భార్య అకస్మాత్తుగా చనిపోవడంతో బ్యాంకుకు బాయ్ చెప్పి న్యాయవాది వృత్తి చేపట్టాడు. తన 2 కూతుళ్ళు అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే పనిచేస్తున్నారు సాఫ్ట్‌వేర్ ఇంజినీరులుగా. భార్య ఉండగానే ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. వారి భర్తలు కూడా అమెరికాలో పనిచేస్తున్నారు. హైదరాబాద్లో కృష్ణమోహన్ తన సొంత ఇంట్లో పైన నివాసం ఉంటూ కింద తన ఆఫీస్ పెట్టుకున్నాడు. 3 ఏళ్లలోనే న్యాయవాదిగా మంచి పేరు సంపాదించాడు. తనకున్న అనుభవంతో సాంకేతిక నిపుణతతో చకచకా అన్ని రకాల కేసులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకోసం ఆ వయసులో కూడా రాత్రుళ్ళు బాగానే చదువుతూ, ఆకలింప చేసుకుంటూ, కష్టపడుతూ అనుభవాన్ని సంపాదిస్తున్నాడు. ఓ 4 జూనియర్స్ కూడా తన దగ్గర పనిచేస్తున్నారు. వారికి కూడా చేతినిండా పని. వారికి చక్కటి పేమెంట్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కృష్ణమోహన్. అందుకే అతని వద్ద జూనియర్స్‌గా చేరేందుకు చాలామంది క్యూలో ఉంటారు. ఇక వంటకి, ఇంటి పనులకి చూసేందుకు ఓ భార్యాభర్తల జంట అతని దగ్గరే ఉంటారు. పెద్ద ఇల్లు కావడంతో ఆఫీస్ వెనుక భాగంలో వాళ్ళు నివాసముంటారు. అలా అన్ని ఏర్పాటు చేసుకుని ఏ ఆటంకమూ లేకుండా తన వృత్తిలో ముందుకు దూసుకువెళుతున్నాడు. రోజూ కూతుళ్లతో రాత్రి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి నిద్రకు ఉపక్రమిస్తాడు. ఫోన్ చేసినప్పుడల్లా కూతుళ్ళు సతాయిస్తారు. డాడీ ఎందుకు అక్కడ అలా ఒంటరిగా? ఇక్కడికి రండి, మాతో ఉండొచ్చు అని. అదృష్టం కొద్దీ చాలా మంచి అల్లుళ్ళు దొరికారు కృష్ణమోహన్‌కి. మామగారిని నెత్తిన పెట్టుకుంటారు. మామ అంటే వారికి ఎంతో ప్రేమ, అనురాగం, గౌరవం. కూతుళ్ళ కంటే కృష్ణమోహన్‌కి అల్లుళ్ళ ఒత్తిడి ఎక్కువయింది. అమెరికాకి రమ్మని. ఒంట్లో శక్తి ఉన్నంతకాలం ఈ వృత్తిలోనే ఉంటాను అని వారి అభ్యర్థనని మర్యాదపూర్వకంగా తోసిపుచ్చాడు. ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. కాబట్టి కూతుళ్ళకు కొంత నిశ్చింత. అప్పటికీ వాళ్ళ తండ్రికి తెలియకుండా ఇంట్లో ఉండే వంటావిడికి ఫోన్లు చేస్తుంటారు. డాడీ ఎలా ఉన్నాడు అని. ఆమె ద్వారా తండ్రి గురించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటారు రహస్యంగా. కూతులని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచాడు కృష్ణమోహన్. అతని కనుసన్నలతో వాళ్ళు కూడా మంచి వ్యక్తిత్వం సంపాదించుకుని చక్కగా చదువుకుని మెట్టినింటిలో మెప్పు పొందుతున్నారు. సివిల్, క్రిమినల్, సర్వీస్ మ్యాటర్స్ ఇలా అన్ని కేసులు చూడడంలో అన్ని రకాల కేసులు అతని దగ్గరికి వస్తుంటాయి. రోజంతా బాగా బిజీగా ఉంటాడు. అనుకున్నట్లుగా రాత్రి 7 గంటలకు సతీష్ వచ్చాడు. కొత్త క్లయింట్స్‌ను ముందుగా కృష్ణమోహన్ రిసీవ్ చేసుకుని వివరాలు తెలుసుకుంటాడు. తర్వాత జూనియర్స్‌కి అప్పచెప్తాడు. ఏమేమి చెయ్యాలో చెప్తాడు. సతీష్ అతని తమ్ముడు రాఘవన్ని కూడా పరిచయం చేశాడు కృష్ణమోహన్‌కి. ఎందుకొచ్చాడో వివరాలు అడిగాడు కృష్ణమోహన్. సతీష్ చెప్పాడు. 2 ఏళ్ల క్రితం వారి తండ్రి చనిపోయాడు. ఆయనకి ఇద్దరే సంతానం. వారిద్దరే కొడుకులు. కోడలు ఆంతర్యం గ్రహించిన ఆయన ముందు చూపుతో తన ఆస్తి అంతా భార్యకే చెందుతుందని, ఆమె తదనంతరం పిల్లలకి సరి సమానంగా పంచమని వీలునామా రాసి మరీ చనిపోయాడు. అందుచేత వారి ఆస్తి చేజిక్కించుకునే అవకాశం లేదు. వారి భార్యల నుండి ఒత్తిడి ఎక్కువయింది. ఎలాగైనా అత్తగారి దగ్గర నుంచి ఆస్తి తమ చేజిక్కించుకోవాలని. సతీష్, రాఘవన్లు చదువులు అంతంత మాత్రమే అవడంతో ఉద్యోగాలు చిన్నవే. ఆస్తి ఎంత ఉన్నా అనుభవించే హక్కు తమకు లేదు. అందుచేత కృష్ణమోహన్ దగ్గరికి వచ్చారు. ఎలాగైనా తమ తల్లి ఆస్తి తమకు వచ్చేలా చూడమని వారిచ్చిన పత్రాలు, కాపీలు తీసుకుని చూశాడు కృష్ణమోహన్. ఆస్తి బాగానే ఉంది. మొత్తం విలువ 6 కోట్ల పైనే ఉంటుంది. కానీ అంతా వారి తల్లి పేరుతోనే వీలునామా రిజిస్టర్ చేయబడి ఉంది. వీళ్ళకి ఆమె తదనంతరం మాత్రమే హక్కులు వస్తాయి. ఆమె పేరు చూశాడు. సత్యభామ అని ఉంది. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకున్నాడు. మాటల్లో అడిగాడు, ఏ ఊరి మీది అని. సతీష్ చెప్పాడు. వారి తండ్రిది విజయవాడ, తల్లిది కావలి. సతీష్ బ్రతిమలాడుతూ అడిగాడు, ఎలాగైనా ఆస్తి మాకు దక్కేలా చూడండి సార్.
మీరు అడిగిన ఫీజు ఇస్తాము. మీ తల్లిగారు మీతోనే ఉంటున్నారా అన్నాడు. లేదు సార్, మా భార్యలకు ఆవిడంటే పడదు. అందుకనే వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంలో చేర్చాము అన్నారు ఇద్దరూ ఒకే మాటగా. పేపర్స్ మళ్ళీ ఒకమారు చూశాడు. ఆవిడ వయసు 52 విషయం అర్థమైంది కృష్ణమోహన్‌కి. అందరూ బలవంతంగా ఆమెని వృద్ధాశ్రమంలో చేర్చినట్టున్నారు. మరి ఇప్పుడు మీరు సొంత ఇంట్లోనే ఉంటున్నారుగా? ఇంకేమిటి సమస్య అన్నాడు. ఎలాగైనా ఆస్తి తమ పేరున వస్తే స్వతంత్రంగా ఉంటుంది కదా! ఇప్పుడు ప్రతీదీ అమ్మని అడగాలి. అందుకు మా భార్యలు ఒప్పుకోవడం లేదు. మీరే ఎలాగైనా ఉపాయంతో మా ఆస్తి అమ్మ నుంచి మా పేరుతో మారేట్లు చెయ్యాలి అన్నారు. అడిగితే ఎంతైనా ఇచ్చేట్లున్నారు ఫీజు. తప్పకుండా చూస్తాను. 2 రోజులు టైం ఇవ్వండి. ఆలోచించి మీకు ఫోన్ చేస్తాను అన్నాడు కృష్ణమోహన్. వాళ్ళు వెళ్ళిన తర్వాత వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమం అడ్రస్ గూగుల్లో వెతికాడు. అడ్రస్, ఫోన్ నంబర్ రెండూ దొరికాయి. ఆ రోజు మిగతా క్లయింట్స్తో మాట్లాడి డిన్నర్ చేసేటప్పటికి 10 దాటింది. కూతుళ్ళు అల్లులతో ఓ గంట మాట్లాడి పడుకున్నాడు. పొద్దున్నే యోగా, ధ్యానం, స్నానం, పూజ ముగించుకుని వచ్చేసరికి 8 అయ్యింది. రోజు 9కి టిఫిన్ చేసి కింద ఆఫీసులో కూర్చుని 10కి కోర్టుకు బయలుదేరతాడు. వంట మనిషి అడిగితే టిఫిన్ రెడీ అని చెప్పింది. 8కి టిఫిన్ చేసి డ్రైవర్ని కారు తీయమన్నాడు. పొద్దున్న 8 గంటలకే 2 జూనియర్స్ వస్తారు. వాళ్ళకి డైరెక్ట్గా కోర్టుకు వస్తారని చెప్పి కారులో బయలుదేరాడు. అడ్రస్ వివరంగా డ్రైవర్కి చెప్పి వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమానికి వెళ్ళమని చెప్పాడు. బాగా లోపలికి ఉంది వృద్ధాశ్రమం. కనుక్కోవడం కష్టమైంది. అది కూడా చిన్నదిగా, ఎక్కువ ప్రాముఖ్యత లేకపోవడంతో ఎవరికీ అంతగా తెలీదు. ఎలాగోలా కనుక్కుని చిన్న సందు కావడంతో వీధి చివరే కారు ఆపి తను నడుచుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. బయట వాచ్మెన్ని అడిగాడు సత్యభామ పేరు గల ఆవిడని పిలవమని. వాడికి తన వివరాలు చెప్పాడు. చాలా పురాతనంగా పాడుపడ్డ ఇల్లులా ఉంది అది. ఎక్కువ మంది కూడా లేనట్లున్నారు. అందులో అక్కడ కూర్చునేందుకు కూడా ఏమీ లేకపోవడంతో వరండాలో నిల్చుని ఉన్నాడు. ఇంతలో వాచ్మెన్ వెనకాలే వచ్చింది ఆమె. దగ్గరకు వస్తూనే పోల్చుకోగలిగాడు. ఆమె వస్తూనే నమస్కారం అంది. నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు కృష్ణమోహన్. ఆవిడ తలెత్తి తెరిపారా చూసింది. ఓయ్ మీరా అంది ఆశ్చర్యంగా. ఆమె గుర్తుపట్టినందుకు సంతోషపడ్డాడు. లోపలికి రండి, కూర్చుని మాట్లాడుకుందాం అంది. చిన్న హాల్లో ఒక టేబుల్, 2 కుర్చీలు వేసి ఉన్నాయి. అతిథులు వస్తే కూర్చునేందుకు. ఇద్దరూ కూర్చున్నారు. ఆమెను చూస్తూనే గతంలోకి జారాడు కృష్ణమోహన్. కృష్ణమోహన్ వాళ్ళ పూర్వీకులది కావలి. అక్కడే తన బాల్యం నుంచి కాలేజీ చదువు వరకు సాగింది. ఆ రోజు తన స్కూల్ నుంచి రాగానే తమ పక్క పోర్షన్లో ఎవరో అద్దెకు దిగి వాళ్ళు సామాను దించుతున్నారు. పాతకాలం రోజులవి. కాన్వెంట్ స్కూల్స్ పెద్దగా లేని రోజులు. అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిందే. కృష్ణమోహన్ అప్పుడు 7వ క్లాస్ చదువుతున్నాడు. కావలి జిల్లా పరిషత్ హైస్కూల్లో. తండ్రి కోర్టులో గుమాస్తాగా పనిచేసేవాడు. కృష్ణమోహన్కి అన్నా చెల్లెలు ఉన్నారు. పెద్ద ఇల్లు కావడంతో వాళ్ళ 2 పోర్షన్లుగా చేశాడు. ఒక పోర్షన్లో కృష్ణమోహన్ వాళ్ళు ఉండేవాళ్ళు. పక్క పోర్షన్లో 2 నెలల నుంచి ఖాళీగా ఉంది. ఆ రోజే సత్యభామ కుటుంబం అద్దెకు దిగింది. సత్యభామకి 2 అక్కలు. తండ్రి ఎలక్ట్రిసిటీ ఆఫీసులో గుమాస్తాగా ఉన్నాడు. అదే ఊర్లో వేరే ఇంటి నుంచి ఇక్కడికి మారారు. కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల 2వ క్లాస్. సత్యభామ కూడా 2వ క్లాసులో చేరింది. శకుంతలకి సత్యభామకి బాగా స్నేహం కుదిరింది. శకుంతల కృష్ణమోహన్ని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుండేది. మరి నేనేమని పిలవాలి అని అడిగింది సత్యభామ. శకుంతల తమ అన్నయ్యను సత్యభామ ఎక్కడ లాక్కెళ్తుందో అని నువ్వు బావా అని పిలు అని చెప్పింది. అప్పటినుంచి సత్యభామ బావా అని పిలుస్తుండేది కృష్ణమోహన్ని. కృష్ణమోహన్ తల్లికెళ్ళి చెప్పాడు బావా అని పిలుస్తుందని. పర్వాలేదులేరా, అది అలానే పిలవాలి నిన్ను అని సర్ది చెప్పింది. దాంతో సమాధానపడ్డాడు. వాళ్ళిద్దరికీ ఏ సహాయం కావాలన్నా కృష్ణమోహన్ చేయాల్సిందే. అది కృష్ణమోహన్ తల్లిగారి ఆర్డర్స్. తల్లి మాట అంటే కృష్ణమోహన్కి వేదవాక్కు. ఎందుకో ఆమెకి సత్యభామ అంటే అమిత ఇష్టం. అందరికంటే ఆమెను ప్రత్యేకంగా చూసేది. ఆమెకి నచ్చిన విషయాల్లో మొదటిది సత్యభామ అన్న పేరు. రెండోది చలాకీగా అందంగా ఉండేది. పోసిన బొమ్మలా ఉండేది. స్కూల్లో కూడా సత్యభామ అందరిలోని ప్రత్యేకంగా ఉండేది. చిన్నపిల్ల అయినా అనుకువగా, ఎంతో బొద్దుగా తన తల్లికి అన్ని పనులు చేసి పెడుతుండేది. అందుకే కృష్ణమోహన్ తల్లికి సత్యభామ అంటే అంత ఇష్టం. ఆ 2 కుటుంబాలు చక్కగా
అరమరికలు లేకుండా ఒక్కటిగా ఉండేవాళ్ళు. ఏ పండగైనా, ఫంక్షన్ అయినా అందరూ కలిసిమెలిసి ఆనందించేవాళ్ళు. అలా 5 ఏళ్లు గడిచాయి. పిల్లలందరూ సరదాగా ఆటలు, కబుర్లు ఒకటేమిటి ఆనందంగా గడిపేవాళ్ళు. పెద్దవాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒదిగగా ఉండేవాళ్ళు. 5 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. అనుకోకుండా సత్యభామ వాళ్ళ నాన్నకి వేరే ఊరికి బదిలీ అయ్యింది. ఆ విషయంలో అందరూ ఉదాసీనులయ్యారు. పెద్దలు, పిల్లలు విడిపోతున్నందుకు ఎంతో బాధపడ్డారు. ఆ రోజుల్లో ఇప్పట్లా ఫోన్లు, మొబైల్ ఫోన్లు ఉండేవి కావు. ఇళ్లల్లో ఉత్తరాలతోనే సంగతులు తెలిసేవి. అవి కూడా మెల్లగా వారం, 10 రోజులు పట్టేది చేరేందుకు. కొద్ది కాలం ఇరు కుటుంబాల మధ్య ఉత్తరాల ద్వారా సంగతులు తెలిసేవి. మెల్లమెల్లగా అవి ఆగిపోవడంతో సమాచారాలు కూడా ఆగిపోయాయి. కానీ కృష్ణమోహన్ మనసులో మాత్రం సత్యభామ పేరు, ఆమె రూపం అలా ముద్రించి ఉండిపోయాయి. తర్వాత కూడా తెలుగులో ఏదో పద్యం చదివేటప్పుడు నంది తిమ్మన్న గారి పారిజాతాపహరణం అన్న పద్య కావ్యంలోని అతనికి సత్యభామ పేరును మరీ మరీ గుర్తు చేసేది. మరలా ఇన్ని రోజులకు ఆమెను చూశాడు. వయసులో వచ్చిన మార్పు తప్ప చిన్నప్పటి పోలికలతో ఏ మార్పు కనిపించలేదు ఆమెలో. తన తల్లి చిన్నప్పుడు ఆమె గురించి చిదిమి దీపం పెట్టుకోవచ్చు ఈ పిల్లతోటి అంటుండేది. చిన్న వయసులో ఆ మాటలు తనకు అర్థమయ్యేవి కావు. కానీ ఇప్పుడు ఆమెను చూస్తే ఆ మాట నిజమని తన మనసుకు తెలుస్తుంది అనుకున్నాడు. అలా తననే చూస్తూ ఏమీ మాట్లాడకపోవడంతో సత్యభామ మెల్లిగా దగ్గి కృష్ణమోహన్ గారు అంది. ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. పేరు గుర్తుందన్నమాట అన్నాడు నవ్వుతూ. ఎందుకుండదు? బాల్యం ఎవరికైనా జీవితాంతం గుర్తుంటుంది అంది. ఎలా ఉన్నారు అని వివరాలు అడిగింది. తన విషయాలన్నీ చెప్పాడు. తెల్ల డ్రెస్ వేసుకోవడం గమనించి మీరు అడ్వకేట్గా ఉన్నారా అంది. అవును అన్నాడు. తన విషయాలు చెప్పింది. డిగ్రీ వరకు చదువుకుంది. 2 అక్కలకు పెళ్లిళ్ళు చేయడంతో ఆస్తులు కర్పూరంలా కరిగిపోయాయి. ఆ బాధతో తండ్రి మంచం పట్టి చనిపోవడంతో తనకి ఎలాగోలా పెళ్లి చెయ్యాలని తల్లి తపన పడి 2 మగపిల్లలున్న గోవిందరావుని ఇచ్చి చేసింది. ఆ 2 పిల్లలకు తల్లి అయితే అయ్యింది. కానీ తను మాత్రం తల్లి కాలేకపోయింది. ఎందుకంటే అప్పటికే గోవిందరావు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. సవతి తల్లి కావడంతో తను ఎంత ప్రేమ చూపించినా పిల్లలకి మాత్రం ఆమెపై ప్రేమ కలగలేదు. ఆ దూరం పెద్దయ్యే కొద్దీ ఇంకా పెరిగింది. భర్తకు మాత్రం తనపై అమితమైన ప్రేమ ఉండేది. అందుకే బ్రతికుండగానే ఆస్తి ఆమె పేరుతో వీలునామా రాశాడు. 2 ఏళ్ల క్రితం భర్త హఠాత్ మరణంతో ఆమె ఒంటరయ్యింది. కొడుకులు, కోడళ్ళు ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఆస్తి కోసం రోజు నానా మాటలు అనేవారు. అది భరించే ఓపిక పోయింది ఆమెకి. అందుకే ఓల్డేజ్ హోంలో చేరుస్తామని కొడుకులంటే సరే అని ఒప్పుకుంది. అవన్నీ చెప్పేటప్పుడు చాలా నిర్లిప్తంగా గోచరించింది. ఆమె మొహంలో ఏదో తెలియని ఒంటరితనం ఛాయలు స్పష్టంగా కనిపించాయి. ఆమె కొడుకులు వచ్చి ఆస్తి విషయం గురించి మాట్లాడిన విషయం అంతా చెప్పాడు కృష్ణమోహన్. ఏమి చేయమంటావు అని అడిగాడు. నా పేరున ఉన్న ఆస్తి వాళ్ళకి ఇచ్చేయండి. నాకు ఆస్తితో పని లేదు. ఇలా ఎక్కడో ఒక చోట తలదాచుకుంటాను అంది స్థిరంగా. ఆమె నిర్ణయానికి ఒక క్షణం నివ్వెరపోయాడు కృష్ణమోహన్. అంతా వాళ్ళకి ఇచ్చేస్తే మరి రేపు వాళ్ళు నీకు ఏ సహాయమూ చెయ్యకపోతే నీ శేష జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు తేరుకొని. ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను. నా ఒక్క పొట్ట పోషించుకోవడం అంత కష్టమేమీ కాదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇంట్లో వంట నుంచి అన్ని పనులు చేసి పెడతాను అంది. అదే నీ నిర్ణయం అంటావు? ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు వద్దంటావు అని గుచ్చి అడిగాడు. ఒక అడ్వకేట్గా అవును, నాకు వద్దు, వాళ్ళనే అనుభవించనివ్వండి అంది. ఈ కాలంలో ఏమీ లేకుండా ఈ వయసులో ఒంటరిగా ఎలా బతకగలవు? కొంచెం ఆలోచించు అన్నాడు. పర్వాలేదు, బ్రతకలేని రోజంటూ వస్తే నేనే ఎదురెళ్ళి మృత్యువును ఆహ్వానిస్తాను అంది. కాసేపు మౌనంగా ఆలోచనలో ఉండిపోయాడు కృష్ణమోహన్. మీరంతగా ఆలోచించకండి. నా గురించి కొన్ని బ్రతుకులంతే, అలా రాలిపోవలసిందే అంది తెచ్చుకున్న నవ్వుతో. మా ఇంట్లో నువ్వు అడిగిన పోస్ట్ ఉంది, వచ్చి చేస్తావా అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు అడిగాడు ఆమెని. ఓ, నేను చేస్తాను, నాకు ఇప్పించండి అంది. ఎక్కడ ఆ పోస్ట్ పోతుందో అన్న బెంగతో. మరి ఎప్పుడు చేరతావు అన్నాడు. మీరు ఎప్పుడంటే అప్పుడే. ఇప్పుడు నాతో వచ్చేయగలవా అని అడిగాడు. తప్పకుండా అంది. మరి నీ పిల్లలు పర్మిషన్ అక్కర్లేదా అన్నాడు. వాళ్ళు ఇక్కడ నన్ను చేర్పించినప్పుడే చెప్పారు, వాళ్ళని ఎప్పుడు విసిగించొద్దని. ఏదన్నా అవసరం ఉంటే ఆశ్రమం మేనేజర్ వాళ్ళతో మాట్లాడతాడు నా తరపున అని చెప్పారు.
వాళ్ళకి నన్ను చూడడం, నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు అంది బాధగా. సరే నీ బట్టలవి తెచ్చుకో. నాతో వెళదాం మా ఇంటికి అన్నాడు. ఈలోపు ఆశ్రమం మేనేజర్ వచ్చాడు. అతనితో చెప్పింది సత్యభామ. తను కాలేజ్ చేస్తున్నానని. అతను నివ్వెరపోయాడు. మీ వాళ్ళు 3 నెలలు డబ్బు కట్టాలి. మీరున్నందుకు అడుగుతుంటే ఇంకా కట్టకుండా జాప్యం చేస్తున్నారు అని కోప్పడ్డాడు. మాట్లాడుతూనే సతీష్‌కి ఫోన్ చేశాడు మేనేజర్. మీ మదర్ వెళ్తానంటున్నారు. మరి బాకీ డబ్బులు కట్టండి అర్జెంటుగా అని. ఇంతలో సతీష్ సత్యభామకి ఫోన్ చేశాడు. ఎక్కడికి వెళుతున్నావు అమ్మా అని. కృష్ణమోహన్ సైగ చేశాడు. తన పేరు చెప్పొద్దని. తెలిసిన వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా కుదిరాను అని చెప్పింది పేరు చెప్పకుండా. వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పింది. సరే అని ఫోన్ పెట్టేశాడు. కృష్ణమోహన్ అడిగాడు మేనేజర్ని. ఎంత డబ్బులు బాకీ ఉన్నారు అని. 10,000 అని చెప్పాడు. జేబులోంచి డబ్బులు తీసి అతని చేతిలో పెట్టాడు. అయ్యో మీరెందుకు ఇవ్వడం అంది సత్యభామ నొచ్చుకుంటూ. పర్వాలేదులే నీ జీతంలో కట్ చేస్తాను నెల నెలా అని చెప్పాడు. రూమ్లోకెళ్ళి తన సూట్ కేసు తీసుకువచ్చింది. ఈలోపు డ్రైవర్ వచ్చాడు. ఆమె చేతిలోంచి సూట్ కేసు తీసుకున్నాడు. సత్యభామని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు కృష్ణమోహన్. అప్పటికే టైం 11 దాటిపోయింది. ఫోన్ చేసి జూనియర్స్కి చెప్పాడు. ఇవాళ కోర్టుకి రావడం లేదని. వాళ్ళని మేనేజ్ చెయ్యమని చెప్పాడు. అంత ఇంపార్టెంట్ కేసెస్ కూడా ఏమీ లేవులే అని సమాధానపడ్డాడు. సామాన్యంగా కోర్టుకెళ్ళడం మానడు. కృష్ణమోహన్ ఇంటికెళ్ళగానే వంట మనిషిని పిలిచి సత్యభామకి గెస్ట్ రూమ్లో ఉండేటట్లు ఏర్పాట్లు చేయమని చెప్పాడు. తను కిందకి ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు. వంట మనిషిని ఆమె భర్తని పిలిచి సత్యభామ తన గెస్ట్ అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. సరే అన్నారు. వాళ్ళు మధ్యాహ్నం లంచ్ టైంకి పైకి వెళ్ళాడు. అప్పటికే సత్యభామ అటు ఇటూ తిరుగుతుంది. హాల్లోకి కృష్ణమోహన్ వెళ్ళగానే అడిగింది తనకి ఇంకా ఏ పని చెప్పలేదేమా అని. రేపటి నుంచి చెబుతానని చెప్పాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. బాల్యం నెమరు వేసుకున్నారు. ఎన్నో కబుర్లు, జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రెస్ట్ తీసుకోమని చెప్పి తను తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సాయంత్రం అయ్యింది. హాల్లో టీవీ చూస్తూ కూర్చుని సత్యభామ. సాయంత్రం అయితే కృష్ణమోహన్ చాలా బిజీ అవుతాడు. క్లయింట్స్తో మాట్లాడడం పూర్తయ్యేసరికి రోజు రాత్రి 9 అవుతుంది. తర్వాత జూనియర్స్తో కాసేపు మాట్లాడి రేపు కేసుల గురించి డిస్కస్ చేస్తాడు. ఆ రోజు టైం 8 కాగానే ఇవాళ నేను తొందరగా వెళుతున్నాను అని జూనియర్స్కి చెప్పి పైకి వచ్చాడు. హాల్లో టీవీ చూస్తున్న సత్యభామ లేచి నిల్చుంది. కృష్ణమోహన్ని చూడగానే కూర్చోమని చెప్పి తను కూడా పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వంటావిడ ఇద్దరికీ కాఫీ తెచ్చింది. నిన్నొకటి సూటిగా అడుగుతాను, ఏమీ అనుకోవు కదా అన్నాడు సత్యభామ వైపు చూస్తూ. నా పోస్ట్ పదిలమే కదా, నన్ను తీసేవి కదా అంది. ఎందుకంటే వంటావిడ ఆమె భర్త ఉన్నప్పుడు ఇంకా తన అవసరం ఆ ఇంట్లో లేనట్లే అని ఒక అభిప్రాయానికి వచ్చింది ఆమె. అప్పటికే ఆమె మొహంలో కంగారు చూసి తను అడగబోయే విషయానికి ఎలా స్పందిస్తుందో అని భయపడ్డాడు. అంత వయసులోనూ నీకిష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తను ఎలా తీసుకుంటుందో అన్న మీమాంసంలో ఆమె మొహం వైపే చూస్తున్నాడు. తొందరేమీ లేదు, ఆలోచించి నీ నిర్ణయం 1 వారం తర్వాత చెప్పు అన్నాడు. ఆమె మొహంలో ఏ భావమూ లేదు. కొంత నిర్లిప్తత కనిపించింది కూడా. నీ మనసులో మాటలు నిర్భయంగా మాట్లాడవచ్చు అన్నాడు. మనమేమీ చిన్నపిల్లలం కాదు. శేష జీవితంలో ఒకరికొకరు తోడు కోసం నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాను. నీవు నీ మనసులో మాట ఇబ్బంది లేకుండా చెప్పు అన్నాడు. కొంచెం సేపు ఆలోచించిన పిమ్మట తను అంది. నా వైపు ఆలోచించి నా బావగోగులు చూసేవారు ఎవరూ లేరు. మీ అమ్మాయిల అభిప్రాయం కూడా అడగండి. వారికి సమ్మతమైతే మీరు ఎలా చెప్తే అలా అంది. సరే ముందు డిన్నర్ చేద్దాం పద అన్నాడు. భోజనం చేసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్లో ఇద్దరు కూతుళ్ళకి సత్యభామ కథ మొత్తం చెప్పాడు. తను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పాడు. కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ లేచి నిలబడి ఒక్కసారి చప్పట్లు చరుస్తూ తమ ఆనందం వెలిబుచ్చారు. ఎంతో హ్యాపీగా ఉంది డాడీ ఇవాళ అన్నారు. మరి మా మమ్మీని చూపించండి అని అడిగారు ఉత్సాహంతో. పక్కనే కూర్చున్న సత్యభామ వైపు ల్యాప్టాప్ తిప్పాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించింది. ఆమె ఏ అరమరికలు లేకుండా మాట్లాడింది. తను కేవలం నీడ కోసం అడిగితే మీ డాడీ తన జీవితాన్ని నాకు పంచుతున్నారు అంది. ఆనంద బాష్పాలతో గొంతు బొంగురుపోతుండగా నేను ఇందుకు అర్హురాలని అవునో కాదో నాకు తెలీదు అంది. కృష్ణమోహన్ కూతుళ్ళు అలా అనకండి మమ్మీ. ఇక మా డాడీని మీ చేతుల్లో పెడుతున్నాము. మేము ఇక్కడ ఉన్నా మా మనసంతా అక్కడే ఉంటుంది. రోజు రాత్రి మాట్లాడేంత వరకు ఆతృతగానే ఉంటుంది మాకు. ఈ రోజు నుంచి మేము కొంత రిలాక్స్ అవుతాము అన్నారు. సంతోషంగా అల్లుళ్ళు కూడా వరుస కలిపి అత్తయ్య గారు అంటూ వాళ్ళ
మామగారిని గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. రోజు 11 వరకు మాట్లాడేవాళ్ళు. ఆ రోజు తెల్లవారుజాము 3 అయ్యింది. కూతుళ్ళు, అల్లుళ్ళు వాళ్ళిద్దరికీ అమెరికాలో పెళ్లి చేస్తామని బలవంతం చేశారు. ఒప్పుకోక తప్పలేదు కృష్ణమోహన్‌కి. ఎన్నోసార్లు రమ్మన్నా బ్యాంకులో బిజీగా ఉండడంతో అమెరికా వెళ్ళలేకపోయాడు. భార్య చనిపోయిన తర్వాత న్యాయవాద వృత్తిలో పడి ఇదిగో వస్తా, అదిగో వస్తా అంటూ పొడిగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడిక వెళ్ళి తన కూతుళ్లను, అల్లుళ్లను చూసి రావచ్చు అనుకున్నాడు. అందరూ బాయ్ చెప్పి సెలవు తీసుకున్నారు. ల్యాప్‌టాప్ మూసేసి మళ్ళీ సంశయంగా అడిగాడు. నీకిష్టమే కదా సత్యభామ అని. ఏమీ మాట్లాడకుండా కృష్ణమోహన్ పాదాలను తాకింది. 2 కన్నీటి బొట్లు అతని పాదాలను స్పృశించాయి. నీ ఆస్తిని నీ పిల్లల పేరు మీద రాసేసి మనం అమెరికా వెళ్ళి పిల్లల సమక్షంలో మన పెళ్ళయ్యేంత వరకు ఇలానే విడిగా ఉందాం. ఈ ఇంట్లో నీకు అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. నువ్వు ఈ ఇంటికి సర్వాధికారినివి. మా అందరినీ నువ్వే చూసుకోవాలి. నీవు సంతోషంగా ఉండొచ్చు అన్నాడు కృష్ణమోహన్. సరే బావా అంది. సత్యభామ బాల్యం రోజులు గుర్తొచ్చి. బావా అన్న సంబోధన విన్న కృష్ణమోహన్కి చిన్నప్పటి సత్యభామ గుర్తొచ్చి హమ్మయ్య అనుకున్నాడు. ఆనందంగా ఇద్దరూ ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అనుకున్నట్టే రెండో రోజు సతీష్, రాఘవులు ఇద్దరూ వచ్చారు. రాత్రి 7 గంటలకు పైనున్న సత్యభామని పిలిపించాడు. కృష్ణమోహన్ ఆమె సమక్షంలోనే వాళ్ళిద్దరికీ అన్ని విషయాలు చెప్పాడు. తను ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి కూడా చెప్పాడు. వాళ్ళ మొహంలో లిప్తపాటు ఆందోళన కనిపించింది. ఎక్కడ ఈ లాయర్ గారు ఆస్తి మొత్తం తమ చేజిక్కించుకుంటాడో అని. వారి సందేహాన్ని గమనించి కృష్ణమోహన్ చెప్పాడు. ఆస్తి మొత్తం మీ పేరునే రాస్తుంది. ఆ భయమేమీ మీకు వద్దు. ఇప్పుడు తనకి నేను, నా కూతుళ్ళు ఉన్నాం. ఆమె పట్ల మీకు తల్లి అన్న అభిమానం ఉంటే చాలు. ఇక మీరేమీ వరి అవ్వకండి అన్నాడు నవ్వుతూ. ఆస్తి వాళ్ళకి అన్న మాటతో సతీష్, రాఘవన్ మొహంలో వెలుగొచ్చింది. ఇద్దరూ లేచి తల్లి పాదాలకు నమస్కరించారు. కొద్ది రోజులకి ఆస్తి వారి పేరు రాయడం జరిగిపోయింది. కృష్ణమోహన్ తన బంధువులకు, స్నేహితులకు సత్యభామను తను పెళ్లి చేసుకోబోతున్న సంగతి చెప్పాడు. అందరూ ఎంతో సంతోషించారు. చాలా మంచి పని చేస్తున్నావురా నువ్వు అని ప్రాణ స్నేహితులు పదే పదే పొగిడారు. నువ్వు ఒంటరిగా ఉంటే మాకు భయంగానే ఉంటుంది. ఇప్పుడు మాకు కాస్త రిలీఫ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. జూనియర్స్కి కేసులు మరియు ఆఫీస్, వంట ఆవిడ, ఆమె భర్తకి ఇంటి బాధ్యత అప్పగించి కృష్ణమోహన్, సత్యభామ అమెరికా వెళ్లారు. కృష్ణమోహన్ కూతుళ్ళు, అల్లుళ్ళు వీళ్లను చూడగానే ఎగిరి గంతేశారు. పెళ్లి ఏర్పాట్లు సింపుల్గా చెయ్యండిరా, కేవలం దండలు మార్చుకుంటామన్నా వాళ్ళు ఊరుకోలేదు. అన్నీ శాస్త్రోక్తంగా అమెరికాలో ఉన్న తమ బంధువుల్ని, స్నేహితుల్ని పిలిచి చాలా గ్రాండ్గా చేశారు. కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల, ఆమె భర్త, పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు 2 రోజుల ముందే వచ్చారు. సత్యభామను చూసి శకుంతల చాలా ఆనందపడింది. ఇద్దరు స్నేహితురాలు మనసిప్పి చాలా కబుర్లు చెప్పుకున్నారు. సత్యభామ తన వదినైనందుకు శకుంతల అమితంగా సంతోషించింది. కృష్ణమోహన్ కూతుళ్ళు సత్యభామని నెత్తిన పెట్టుకున్నంత పనిచేశారు. అమ్మకు ఎన్నో బహుమతులు ఇచ్చారు వాళ్ళు. వారి ప్రేమానురాగాలను చూసి ఆమెకు నోట మాట రాలేదు. తన జీవితం ఎంత మంచి మలుపు తిరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఇది కళా నిజమా అన్న సందేహం ఆమెను కొన్ని రోజులు బట్టి పీడించింది కూడా. కొద్ది రోజులు కూతురు దగ్గరుండి యూరప్ ట్రిప్కి బయలుదేరారు కృష్ణమోహన్, సత్యభామ. కూతుళ్ళు సత్యభామకు ఓ ఖరీదైన మొబైల్ గిఫ్ట్గా ఇచ్చారు. యూట్యూబ్లో పదే పదే మిథున్ సినిమా చూస్తూ ఆనందిస్తుంది సత్యభామ. అది గమనించాడు కృష్ణమోహన్. ఎందుకు అదే సినిమా అడిగిపోయినట్లు చూస్తున్నావు అన్నాడు చిరునవ్వుతో. తనకి ఆ సినిమా అంటే చాలా ఇష్టం. తను అనేకసార్లు చూశాడు ఆ సినిమాని. సత్యభామ అభిప్రాయం కనుక్కుందామని అడిగాడు ఆసక్తిగా. ఆ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు దంపతులుగా చేసిన అద్భుతమైన నటన నాకు ఎంతో నచ్చిందండి. ఆ పాత్రల తీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టం అంది. ఓ గుడ్, నాకు చాలా ఇష్టం. మనము వాళ్ళని ఫాలో అవుదాం అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. తప్పకుండా అంటూ అతని భుజంపై హాయిగా తలవాల్చింది సత్యభామ. మిథునం అనే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.